కరెంటుకు సంబంధించింది ఆల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో ప్రభుత్వం ఎక్కడ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడతామని కూడా చెప్పలేదు. కానీ ఈ దొంగ ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఉన్నది కదా, ప్రతిరోజు విషయం కక్కుతుంటుంది. వీడు ఇట్లా రాస్తాడు, రైతు కరెంటుకు మీటర్లంట. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెడతా అని ఎక్కడ చెప్పింది? మీ డ్రామాలు గట్టి పెట్టండి. మొట్టమొదటిసారిగా 2004లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా రైతులకు ఉచిత కరెంటు ఫైల్ మీద సంతకం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇక దీని గురించి మీరు డ్రామాలు గట్టి పెడితే బాగుంటుంది. జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మీ ఓవర్ యాక్టింగ్ బంద్ చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఎక్కడ మీటర్లు పెడతానని చెప్పిందో మీకు నిరూపించే దమ్ముందా? ఎందుకు ఈ డ్రామా, ఎందుకు ఈ ఓవర్ యాక్టింగ్, ఎందుకు? వ్యవసాయానికి ఎంత విద్యుత్ సరఫరా అవుతుందనే నిర్ధారణ కోసం బిగింపు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు, ఈఆర్సీ విచారణలో సర్కార్ వెల్లడి అంట. ఇట్లా మొత్తము డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక్కసారి చూడండి ప్రభుత్వం ఏం చెప్తున్నది. వ్యవసాయానికి క్వాలిటీ కరెంటు అందించేందుకే కొత్త డిస్కామ్, సిఎండి ముషరఫ్ అలీ, విద్యుత్ను ప్రైవేటీకరించే కుట్ర బీఆర్ఎస్ ప్రతినిధులంట. రైతుల నోట్లో ఎంట్రీని పోసినట్టే టీఆర్ఎస్ చీఫ్ కవిత, డిస్కాంలను అప్పుల కుప్పలుగా మార్చిన వాళ్ళే రైతు డిస్కాంపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు ఎంపీ చామల. మోటార్లకు మీటర్లు పెడితే మమ్మల్ని ఉరేయండి ప్రభుత్వ విప్ దయాకర్. కాంగ్రెస్ ప్రభుత్వమే గనక వ్యవసాయ మోటార్లకే గనక మీటర్లు పెట్టినట్లయితే మమ్మల్ని ఉరేయండి అని చెప్తున్నాడు. మరి మీరు సిద్ధంగా ఉంటారా? ఒకవేళ రైతుల మీటర్లకే గనక ఈ కాంగ్రెస్ పార్టీ మీటర్లు పెట్టకుంటే, మోటార్లకు మీటర్లు పెట్టకుంటే ఊరేసుకోవడానికి మీరు సిద్ధమా చెప్పండి. మరి ఎందుకు ఈ డ్రామా, ఎందుకు రామారావు? నీ డ్రామాలు కట్టిపెట్టరా బాబు. రైతుల గురించి నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. గతంలో వారేస్తే ఊరేస్తున్నట్లే అని చెప్పి మీ ఫామ్ హౌస్లో 100 ఎకరాలల్లా వారేసుకున్నటువంటి మహానుభావులు మీరు. మళ్ళీ ఈరోజు మీరు వచ్చి డ్రామాలు చేస్తే ఏమనాలే? రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు. కోదండరెడ్డి ఏమన్నా తలకాయ ఉందా లేదా? 24 గంటల కరెంటును ఎత్తేస్తారు హరీష్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం. సర్ది చెప్పిన ఈఆర్సీ చైర్మన్. రైతు డిస్కాంపై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే ఇట్లా వాళ్ళకు వాళ్ళే ఇష్టం వచ్చిన రాతలు రాసుకుంటారన్నట్ల. వ్యవసాయ రంగానికి క్వాలిటీ కరెంటు అందించేందుకే రైతు డిస్కాం ఏర్పాటు చేస్తున్నామని సిఎండి ముషరఫ్ అలీ చెప్పగా, ఇది విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర అని బీఆర్ఎస్ ప్రతినిధులు ఆరోపించారంట. ఇట్లా వారికి వారే ఏమన్నా రాసుకోవడానికి వాళ్ళు వెనకాడతలేరన్నట్ల. ఈ ప్రజలు మమ్మల్ని ఏం చేసినా ముఖం మీద ఉమ్మేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టం కడుతున్నారు. ఏ ఎన్నిక వచ్చినా మమ్మల్ని నోడుకు కొడుతున్నారు. ఇది ఇట్లుంటే మా ఇంట్లోనే ఒక కుంపటి అయింది, వేరు కుంపటి పెట్టుకొని కవిత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నది అని చెప్పి ఇట్లా రైతులతోని రోజు ఒక డ్రామా. గత 10 ఏళ్ళు విద్యుత్ రంగ సంస్థల్ని మొత్తం భ్రష్టు పట్టించి 100,000 కోట్ల అప్పులకు నెట్టి వాళ్ళ కనీసం ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి పైసలు కానీ ఏవి కానీ ఇవ్వకుండా ఆ సంస్థల్ని మొత్తం భ్రష్టు పట్టించినటువంటి దౌర్భాగ్యులు మీరు. మళ్ళీ ఈరోజు నీతులు మాట్లాడితే ఇక మీకేం చెప్పాలి చెప్పండి? ఇట్లా డ్రామాలు వేస్తున్నారు అన్నట్ల. ఉచిత విద్యుత్ ఉరేసే కుట్ర ఈఆర్సీ అనుమతి లేకుండా ఎట్లా ప్రారంభిస్తారు? చట్టబద్ధ సంస్థల్ని అగౌరవపరుస్తారా? రైతులను దొంగల్లా చిత్రీకరిస్తారా? అన్నదాత పేరిట ఉచిత విద్యుత్తును ఇతరులు ఎట్లా వాడుకుంటున్నారు? అసలు చౌర్యం ఎట్లా అవుతుంది? సర్కారు ఎందుకు అరికట్టలేదు? ఈఆర్సీ బహిరంగ విచారణలో విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రైతులను బలి చేసే కుట్రనంట. ఇట్లా మొత్తము డ్రామాలు వేసుకుంటా రైతుల్ని, అమాయకమైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడం తప్పితే ఈ దొంగలకు ఇంకో పనే లేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి ప్రతిపక్ష నాయకులుగా పనిచేయండి. కానీ పొద్దుగాల లేస్తే పొద్దుమికల ఏంది ఈ కుట్రాలేంది, ఈ కుట్రాంతరాలేంది, ఈ డ్రామా ఏంది, ఈ ఓవర్ యాక్టింగ్ ఏంది?
కొంత తగ్గిస్తే బాగుంటుంది.